ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్కి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 11వ తేదీ ప్రచారం ముగియనుంది. తక్కువ సమయం ఉండడంతో ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో బిజీగా ఉన్నారు. తమ మేనిఫెస్టోలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిధిలో పొదిల్లో జరిగే ప్రజాగరణ సభలో పాల్గొంటారు. అనంతరం ఆయన నెల్లూరు రోడ్ షోలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలిసి నెల్లూరు రూరల్ మరియు నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం ప్రజాగరణ సభలో పాల్గొంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 6 గంటల నుంచి నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి నర్తకీ సెంటర్ వరకు భారీ రోడ్ షోలో పాల్గొనున్నారు. దీంతో నెల్లూరు రోడ్లన్నీ దద్దరలున్నాయట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. కాకపోతే జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు వ్యవహారం హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. గాజు గ్లాస్ గుర్తును ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని ఆదేశించాలని తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. గురువారం విచారణ జరగ్గా గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే కూటమి నష్టపోతుందని వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని ఎన్నికల సంఘం తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ దశలో సింబల్ మార్చలేమని, ఎలక్ట్రానిక్ బ్యాటులను ఇప్పటికే పంపించిన విషయాన్ని గుర్తు చేశారు.